పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. పార్టీ అభిమాని ఎన్ఆర్ఐ రంగిశెట్టి జగదీష్ 6 ప్రచార రథాలను గోదావరి జిల్లాలకు బహూకరించారు. ఈ రథాలను జిల్లాకు 3 చొప్పున ఎన్నికలు ముగిసే వరకు వినియోగిస్తామని జనసేన నాయకులు తెలియజేశారు. భీమవరంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుంకర దిలీప్, డాక్టర్ సూర్యారావు, ఎర్ర నవీన్, కనుమూరి కవితా సింధూరి పాల్గొన్నారు. జనసేన పార్టీకి విస్తృత ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు జనసేన నేతలు. అద్భుతంగా ఆయన్ని రిసీవ్ చేసుకునే కర్నూలులో జనసైనికులు అక్కడ ఊరేగింపుగా వెళ్తున్నారు ఊళ్ళోకి. మరి ఈవేళ చాలా శుభదినం. భీమవరం నియోజకవర్గంలో 6 వాహనాలు ఎల్ఈడి టీవీతో పాటు గాజు గ్లాసు గుర్తు, అట్లాగే టీ కూడా ఈ వ్యాన్స్లోనే టీ కూడా సప్లై చేయడానికి అమర్చారు. ఇది ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ ఎల్ఈడి టీవీ ద్వారా జనసేన సిద్ధాంతాలు అట్లాగే గ్లాస్ గుర్తు కోసం వివరించడానికి చక్కటి లేటెస్ట్గా చాలా ఖరీదుగా చేయించారు వాహనాలని. మరి ఇట్లాగా మన జనసేన ఏంటంటే నిశ్శబ్ద విప్లవం కింద ప్రజల్లోకి దూసుకెళ్ళడానికి ఇలాంటి వాహనాలు చాలా ఉపయోగపడతాయి. ఇదే కాకుండా రీసెంట్గా కూడా వాకర్ బెలూన్ విత్ ఎల్ఈడి వాకర్ కూడా భీమవరంలో మొన్న డిస్ప్లే చేశాము. మరి ప్రజల్లోకి చొచ్చుకుపోయి నాయకులు అలాగే వీర మహిళలు కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి. వారందరికీ ప్రత్యేకంగా అట్లాగే ఈ ఆర్గనైజ్ చేసిన కమిటీకి, ఈ ఆర్గనైజర్స్కి, వీరన్న గారికి, వారందరికీ, వీర మహిళలకి, మరి జిల్లా అంతటి నుంచి వచ్చిన వీర మహిళలకి, మరి నాయకులకి అందరికీ కూడా ఇలాంటి ఒక కార్యక్రమానికి మన ఊరిని ఎంచుకోవడం అనేటువంటిది చాలా గర్వించదగ్గ విషయం. చక్కటి నీటిపారుదల అందుబాటులో ఉన్నటువంటి అతి కొద్ది పట్టణాల్లో సంవత్సరానికి గట్టిగా ప్రయత్నిస్తే 3 పంటలు తీయగలిగేటువంటి అతి కొద్ది పట్టణాల్లో, పచ్చని పైర్లున్న పట్టణాల్లో భీమవరం అగ్రగామి. ఇటువంటి పట్టణానికి అభివృద్ధి రూపేణ జరగాల్సినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగబడడానికి గల కారణం ఆశాజనకమైనటువంటి నాయకత్వం ఇక్కడ లేకపోవడం. అసెంబ్లీకి వెళ్ళి పొరపాటును కూడా 0 ఓవర్లో ఎప్పుడు ఇక్కడ సమస్యల మీద మాట్లాడినటువంటి నాయకత్వం పడినున్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడం. ఇక్కడ అగ్రికల్చర్ని తొంగలోకి తొక్కి ఆక్వాకల్చర్ని ప్రైమ్లోకి తీసుకొచ్చి లాంగ్ రన్లో ల్యాండ్ ఫెర్టిలిటీ అంటే భూసారత్వాన్ని పోగొట్టేటువంటి దౌర్భాగ్య స్థితిగతులు నా ఈ పుట్టినటువంటి స్వగ్రామానికి రావడం నేను ఎంతో చింతించేటువంటి సందర్భం. అటువంటి లూప్ లైన్లకు కూడా ఎలక్ట్రిఫికేషన్ జరిగి మనకు మాత్రం పూర్తి స్థాయి ఎలక్ట్రిఫికేషన్ ఇప్పటికీ మన రైల్వే స్టేషన్కి జరగలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చాలా మందికి రైల్వే మినిస్ట్రీకి ఎట్లా అర్జీ పెట్టాలో కూడా ఫార్మాట్. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు బల్ల గుద్ది అవతల ఓటు వచ్చేదాకా పోరాడతాను, కానీ ఇంతమంది ముందు మాట్లాడాలంటే చేతులు వణుకుతున్నాయి నాకు. కానీ చాలా భావోద్వేగానికి గురయ్యానండి నేను ఇందాక. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఖచ్చితంగా ఉంది. ఆ గెలుపుని అది గెలుపు కాదని, ఆయన సినిమా హీరో అని, వీళ్ళు ఏం చేయలేరని అంటారు. ఆ మనిషిని అన్నప్పుడల్లా నాకు బాధ వస్తుంది. ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక సినిమా హీరోగా ఏనాడో చూడలేదండి. ఆయన వ్యక్తిత్వం మా హృదయంలోకి వెళ్ళింది కాబట్టి ప్రతి ఇంటికి మేము నడిచాం, ఎండైనా వానన్నా తడిచాం. ప్రతి ఇంటి దగ్గర మేము ఆయన ఎంతమంది ప్రత్యర్థులు మా మీద ప్లాన్ చేసి మేము చేసే కార్యక్రమాలు చూసి ఉడికిపోయి మా మీద దాడులు చేసినప్పటికీ కూడా మేము ఎదిరించాం, గెలిచాం, ఓడిపోయింది ఏ రోజు లేదు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.